హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లత. వన్ మోర్ బ్లాగ్ అనమాట. ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే బ్లాగ్. వాళ్ళు వచ్చేసి నైటే అడిగారనమాట. అదే బాక్స్కి మాకు చపాతీలు కావాలని చెప్పేసి. మార్నింగ్ ఎవరన్నా చపాతీలు తింటారా? తినే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. దట్టు నేనైతే చక్కెరలో తింటాను. నాకైతే చక్కెర అయితే చాలా ఇష్టం అనమాట. కర్రీ కన్నా చక్కెరలోనే బాగుంటుంది చపాతీలు అయితే. ఇంకా అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. నేనైతే ఈరోజు ఒక స్టోరీ చెప్పబోతున్నా. ఈ స్టోరీ ఎవరన్నా విని ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది నా స్టోరీ అని అనుకుంటున్నా. బట్ ఎవరైనా విని ఉంటే మాత్రం చిన్న కామెంట్ చేయండి. స్టోరీ అయితే చాలా బాగుంటుంది. కొంచెం టైం తీసుకోండి. స్టోరీ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా కోర్స్ ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళైతే వాళ్ళ హస్బెండ్ని అడుగుతారు. బిఫోర్ మ్యారేజ్ అయితే వాళ్ళ నాన్నగారిని అడుగుతారు కదా. అలాగే నేనైతే మా హస్బెండ్ అయితే అడిగినాను అనమాట. నేను బిజినెస్ ఇట్లా చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. సరే ఓకే అని చెప్పారనమాట. ఇంకొచ్చేసి అందరినీ పిలుచుకోవాలి కదా మనం. ఎందుకంటే ఒక పని స్టార్ట్ చేస్తున్నాము అంటే మనం అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి కదా అని చెప్పేసి మనము అందరినీ పిలుచుకుంటాం అన్నమాట. సో నేను వచ్చేసి అందరికీ ఫోన్ చేసి చెప్పేయండి. మనం ఇంటికి వెళ్ళి పిలిచేంత టైం లేదు కదా, అందరికీ ఫోన్ చేసి చెప్పేయండి రేపు టైంకి వచ్చేయమని చెప్పేసి అని చెప్పాను అనమాట. తను అన్నారు, ఓకే నేను చెప్పేస్తానులే, అందరినీ పిలిచేస్తానులే అని చెప్పారనమాట. ఇంక నెక్స్ట్ డే వెళ్ళాలి కదా అక్కడికి. ఇంక నెక్స్ట్ డే అడిగాను అనమాట, పిలిచేస్తారా అందరినీ అని చెప్పేసి నేను అడిగాను అనమాట. పిలిచాను, నేను ఎలా పిలిచానో చెప్తాను అని చెప్పేసి ఆయన చెప్పారనమాట. మా ఆవిడ జాబ్ వదిలేసి బిజినెస్ చేయాలనుకుంటుంది. దానికి కొంచెం అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేదు, మీరు ఏమైనా అడ్జస్ట్ చేయగలరా అని చెప్పేసి పిలిచాను అని చెప్పారనమాట. ఇంకా మేము అలా మాట్లాడుకుంటా ఉండగానే ఇంకా మా షాపు స్పాట్ వచ్చిందనమాట. దిగాము. దిగి చూసేసరికి అక్కడ 3 మెంబర్స్ ఉన్నారండి. అంటే మా వారు పిలిచిన వాళ్ళలో 3 మెంబర్స్ మాత్రమే ఉన్నారన్నమాట. మేము కష్టాల్లో ఉన్నాము, మాకు హెల్ప్ చేయండి అని అడిగినప్పుడు మాకు అంతమంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పిలిచినప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఓన్లీ 3 మెంబర్స్ అనమాట. అంటే వాళ్ళు ఎవరెవరు వచ్చి ఉంటారు అనేదైతే మీరు గెస్ చేయండి. అప్పుడు అన్నారనమాట మా హస్బెండ్, మనం సక్సెస్ అవ్వాలని కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలా అని అందరినీ పిలుచుకొని, అంటే ఏదైనా అకేషన్స్ అంటే ఏదైనా షాప్ ఓపెనింగ్ కానివ్వండి, ఇంకేదన్నా మనం ఒక పని స్టార్ట్ చేస్తున్నాము అంటే వాళ్ళందరూ మనకి విష్ చేస్తారు అన్న నమ్మకం అయితే మనకు ఉండదండి. ఎందుకంటే దాంట్లో చాలామంది ఈర్ష్యతో కలిగిన వాళ్ళే ఉంటారనమాట. మనల్ని మనస్ఫూర్తిగా విష్ చేసేవాళ్ళు, ఆశీర్వదించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అది గ్రహించాలి అన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.